కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసు దర్యాప్తు స్థితిపై ఆరా తీసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగించారు. కేసు దర్యాప్తుపై డీసీపీ రితిరాజ్ అధికారులతో సమీక్షించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ముందుగా కేసు నమోదైన పేట్ బషీరాబాద్ ఠాణాకు వెళ్లిన డీసీపీ కేసు దర్యాప్తు స్థితిని తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల గురించి ఆరా తీశారు. కేసు నమోదు సమయంలో బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదును సైతం డీసీపీ రితిరాజ్ పరిశీలించారు. బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీతో పాటు ఆ సమయంలో వారితో ఉన్న ఇతరుల వివరాల్ని సేకరించాలని పేర్కొన్నారు. ఇవాళ బాలికను మరోసారి విచారించి వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కేసు దర్యాప్తునకు కార్యాచరణ సిద్ధం చేశామన్న డీసీపీ సాధ్యమైనంత త్వరగా కేసును పూర్తి చేస్తామన్నారు. బాధితురాలికి సరైన న్యాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసు కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. మళ్ళీ ఒకసారి ఆమెతోటి అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. భగీరథ్ తన 17 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బండి భగీరథ్ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా ఫామ్ హౌస్, ప్రైవేటు అపార్ట్మెంట్లకు రావాలని భగీరథ్ బలవంతం చేసినట్లు తెలిపారు. మరోవైపు బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయంగా దుమారం రేపిన కేసు దర్యాప్తు పురోగతిని రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. డీజీపీ సివి ఆనంద్ ను పిలిపించి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 8న బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైందని, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పోలీసులు నిమగ్నం కావడంతో దర్యాప్తు ఆలస్యమైందని డీజీపీ రేవంత్ రెడ్డికి వివరించారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా పారదర్శకంగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. కేసు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా అధికారికి అప్పగించాలని డీజీపీని ఆదేశించారు. దీంతో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ బాలిక ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఇప్పటికే నమోదైన సెక్షన్లలో మార్పులు చేయడం గానీ, అవసరమైతే అదనపు సెక్షన్లు జోడించడం గానీ పోలీసులు చేయనున్నారు.